మాజీ మంత్రి కేటీఆర్ కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇప్పటికే వాదనలు ముగించిన న్యాయస్థానం నేడు తీర్పు వెలువరించింది. హైకోర్టు తీర్పుపై తన లీగల్ టీంతో కేటీఆర్ చర్చిస్తున్నారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు సమాచారం. హైకోర్టు తీర్పు తర్వాత ఏసీబీ దూకుడు పెంచింది. ఇందులో భాగంగానే గ్రీన్కో కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తుంది. అలాగే ఫార్ములా ఈ కేసులో పలుచోట్ల ఏసీబీ తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్, విజయవాడలో రికార్డును పరిశీలిస్తుంది. దీంతో పాటు జెన్ నెక్స్ట్ కంపెనీలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ కు ఈ రోజు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన సుప్రీంకోర్టుని ఆశ్రయించే అవకాశం ఉంది అని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అజిత గారిని అడిగి తెలుసుకున్నాం. అజిత గారు చెప్పండి, ఈ రోజు కేటీఆర్ చాలా హోప్స్ అయితే పెట్టుకున్నారు తనకి ఫేవర్ గా వస్తుంది అని చెప్పి, కానీ హైకోర్టులో అయితే చుక్కెదురైంది, సపోర్ట్ గా అయితే రాలేదు. సో ఈ నేపథ్యంలో ఫర్దర్ గా సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలు అయితే ఉన్నట్లుగా తెలుస్తోంది ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి.
ఎస్ భువన, అంటే ఇటు బీఆర్ఎస్ కి సంబంధించి న్యాయవాదులందరూ కూడా, న్యాయ నిపుణులందరితో కూడా చర్చిస్తున్నారు. దాంతోపాటు ఇటు కేటీఆర్ కి సంబంధించి సిద్ధార్థ దవే వాదనలు వినిపించారు. వారే సుప్రీంకోర్టులో కూడా వారే వినిపించబోతున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే మరోవైపు ఇటు ఏసీబీ మాత్రం చాలా దూకుడుగానే వెళ్తోంది. ఈ ఫార్ములా ఈకి సంబంధించి ఎవరి మీద అయితే ఆరోపణలు ఉన్నాయో, ముఖ్యంగా గ్రీన్ కోకి సంబంధించి 3-4 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తోంది. ఇటు హైదరాబాద్ మాదాపూర్లో, దాంతోపాటు మచిలీపట్నంలో, విజయవాడలో ఇలా 3-4 చోట్ల ఒకేసారి సోదాలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా ఇక్కడ ఒకటి ఫార్ములా ఈకి సంబంధించి మనీ లాండరింగ్ లేదంటే ఫెమా చట్టాలని ఉల్లంఘించారు అనేది ఒకవైపు అయితే, ఇప్పుడు కొత్తగా దీంట్లో క్విడ్ ప్రోకో కూడా యాడ్ అయింది. ఇదే కాలంలో, అంటే ముఖ్యంగా ఈ ఫార్ములా ఈకి సంబంధించి ఒప్పందాలు జరిగిన నేపథ్యంలో, జరుగుతున్న సమయంలోనే బీఆర్ఎస్కి మొత్తం కూడా ఎలక్టోరల్ బాండ్స్ని ఇటు గ్రీన్ కో కంపెనీ నుంచి ఎలక్టోరల్ బాండ్స్ వెళ్ళాయి అనేది మొత్తం ఆరోపణలు వస్తున్నాయి. ఇది అదేవిధంగా బాండ్స్కి సంబంధించి కూడా ఖచ్చితంగా ఇక్కడ స్పష్టమైన ఆధారాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు క్విడ్ ప్రోకో ఒకటి, అదేవిధంగా ముఖ్యంగా ఏసీబీ దూకుడు, మరోవైపు ఈడీకి కూడా కేటీఆర్ గారు అటెండ్ అవుతారు అని చెప్పి కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీష్ రావు గారు కూడా చెప్పారు. అంటే ఈడీకి వెళ్ళాలి, అదేవిధంగా అక్రమ అరెస్టులకు మేము భయపడము అని చెప్పిన నేపథ్యంలో అసలు ఏంటి అంటే, ముందు కేటీఆర్ గారు దీన్ని చాలా తేలిగ్గా తీసేశారు. లొట్టపీస్ కేసు ఇలాంటివి వస్తుంటాయి పోతుంటాయి అని. కానీ ఈడీకి ఇటు ముఖ్యంగా ఏసీబీకి సంబంధించి కానీ ఫార్ములా ఈకి సంబంధించి అది చిన్న కేసా పెద్ద కేసా అనేది పక్కన పెడితే, ఒకటి ఒప్పందాల కంటే 2 నెలల ముందే మనీ ఇచ్చారు. దాంతోపాటు 10 కోట్ల కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆర్థిక శాఖ అనుమతి కావాలి. అందులో ఆర్థిక శాఖ ఆ రోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ముఖ్య కార్యదర్శిగా ఉన్న వ్యక్తి సంతకాలు పెట్టిన నేపథ్యంలో ఆ వ్యక్తి కేటీఆర్ గారు ఆదేశాల మేరకే మేము పెట్టామన్నారు. అదే అంశాన్ని కేటీఆర్ గారు కూడా ఒప్పుకున్నారు. ఈ నేపథ్యంలో అంటే ఒకవేళ ఈరోజు మేము పెట్టలేదు లేదా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పెట్టారు అని చెప్పి హైకోర్టులో కేటీఆర్ తరపు న్యాయవాది వాదించిన నేపథ్యంలో ఇటు అరవింద్ కుమార్ ఖచ్చితంగా దీనికి సంబంధించి అరవింద్ కుమార్ బాధ్యత వహించాలి. ఒకవేళ అరవింద్ కుమార్ బాధ్యత వహించాల్సి ఉంటే సీఎస్కి ఆయన రాసిన లేఖలో కేటీఆర్ గారు ఆదేశాల మేరకే నేను పెట్టాను అని చెప్పారు. మొత్తం మీద దీనికి సంబంధించి ఇది తీవ్రంగానే మారుతోన్న అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఇది రాజకీయంగా కూడా కొంత ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈవెన్ కేసీఆర్ గారు కూడా చాలా రోజుల నుంచి రాజకీయాలకి దూరంగా ఉన్న కేసీఆర్ గారు కూడా పార్టీ సీనియర్ నేతల్ని, న్యాయ నిపుణుల్ని అందరినీ పిలిచి సమావేశమయ్యారు, చర్చిస్తున్నారు. దాంతోపాటు నందినగర్లో ఇటు కవిత, హరీష్ రావు గారు, అదేవిధంగా అందరూ కూడా పార్టీ సీనియర్ నేతలు వాళ్ళందరూ కూడా సమాలోచనలు జరుపుతున్నారు. మొత్తం మీద అటు ఈడీనా లేదా ఏసీబీనా ఈ ఇష్యూ అయితే మాత్రం ఖచ్చితంగా కేటీఆర్ గారు అరెస్ట్ ఖాయం అనేది కనిపిస్తోంది భువన. అలాగే ముఖ్యంగా ఏసీబీ 41 కోట్ల రూపాయలకు సంబంధించిన బాండ్స్ గురించి ప్రధానంగా చూస్తున్నట్లు ఉంది. అంటే 41 కోట్ల అంటే నిన్న గ్రీన్ కోకి సంబంధించి ఎప్పుడైతే ఎలక్టోరల్ బాండ్కి సంబంధించి ఏసీబీ అధికారులు చెప్పడం జరిగిందో అప్పటి నుంచే ఈ బాండ్స్కి సంబంధించి కూడా కేటీఆర్ మాట్లాడి ఎలక్టోరల్ బాండ్స్ అందరికీ ఇచ్చారు, నేను దేనికైనా సిద్ధమే, కూర్చుని మాట్లాడుకుందాము అని చెప్పి కూడా నిన్న కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది కదా అజిత్ గారు. ఎస్, ఇక్కడ ప్రధానంగా ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించి 2 అంశాలు. ఒకటి 46 కోట్ల రూపాయల ఫార్ములా ఈకి సంబంధించి చెల్లించడం, ఆ కంపెనీకి ఒప్పందానికి 2 నెలల ముందే చెల్లించడం అనేది ఒక అంశం అయితే, ఆ చెల్లింపుల సందర్భంగా ఫెమా నిబంధనలు ఉల్లంఘించడము, దాంతోపాటు ఫార్ములా ఈలో ఇటు గ్రీన్ కో అదేవిధంగా మహీంద్రా ఇలా 2-3 కంపెనీలకు సంబంధించి వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం. ఈ నేపథ్యంలో స్పాన్సర్షిప్గా అయితే ఈ నేపథ్యంలో గ్రీన్ కోకి సంబంధించి సరిగ్గా ఈ ఒప్పందాలు జరుగుతున్న సమయంలోనే గ్రీన్ కో నుంచి ఎలక్టోరల్ బాండ్స్ కోసం బీఆర్ఎస్కు 41 కోట్లు వెళ్ళాయి. అంటే ఒకవైపు ఫార్ములా ఈ ఒప్పందం గ్రీన్ కోకి అప్పగించడము, ఇటువైపు ఎలక్టోరల్ వాళ్ళందరికీ ఇచ్చినప్పటికీ కూడా ఇచ్చిన టైం అనేది ఇక్కడ ముఖ్యము. ఇచ్చిన టైం అనేది సరిగ్గా ఈ ఫార్ములా ఈ ఒప్పందం జరుగుతున్న టైంలోనే ఇటు ఎలక్టోరల్ బాండ్స్ వచ్చిన నేపథ్యంలో ఇది ఖచ్చితంగా క్విడ్ ప్రోకో అనేది ప్రధానంగా ఆధారాలు దానికి కనిపిస్తున్నాయి. అజిత్ గారు, ఇక్కడ ఒక మనకు బ్రేకింగ్ కూడా వచ్చింది. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం కేవెట్ పిటిషన్ కూడా వేసినట్లు తెలుస్తుంది. ఫార్ములా ఈ కేసులో పిటిషన్ దాఖలు చేసింది తెలంగాణ ప్రభుత్వం.
ఎస్, ఖచ్చితంగా. అంటే ఇప్పుడు బీఆర్ఎస్కి సంబంధించి పూర్తిగా సుప్రీంకోర్టుకి, హైకోర్టు దీనికి సంబంధించి జోక్యం చేసుకోము అని చెప్పి క్వాష్ పిటిషన్ని కొట్టేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకి వెళ్ళాలి అని బీఆర్ఎస్ భావిస్తున్నప్పుడు జెట్ స్పీడ్గా తెలంగాణ ప్రభుత్వం వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకవైపు క్యావియేట్ పిటిషన్ కనుక వేస్తే ఖచ్చితంగా ఇప్పుడు హైకోర్టు ఏ తీర్పు అయితే ఇచ్చిందో దానికి సంబంధించే మొత్తం కూడా ఇక చర్యలు ఉంటాయి భువన. రైట్, అంటే ఫర్దర్ గా ఎంక్వైరీ అయితే స్టార్ట్ అవుతుంది. ఏసీబీ అధికారులు మళ్ళీ నోటీస్ ఇచ్చి కేటీఆర్ ని విచారించే అవకాశం ఉందా? ఫర్దర్ గా స్టెప్స్ ఎలా ఉండొచ్చు అంటారు అజిత్ గారు? ఎంక్వైరీని ఆపడానికి వీల్లేదు. దాంతో పాటు మరోవైపు ఈడీకి సంబంధించి కూడా నోటీసులు ఉన్నాయి. ఈడీ విచారణకు రేపు 9వ తారీఖు కేటీఆర్ గారు హాజరవుతారు. ఇప్పుడు ఏసీబీకి సంబంధించి ఏకకాలంలో జరుగుతున్న సోదాలు, దానికి తోడు మరోవైపు మళ్ళీ కూడా రావాల్సిందే విచారణకి అని చెప్పి చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఏసీబీ విచారణ కేటీఆర్ గారిని తీసుకువెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఎలా ఉంటది అని అనేది మనం చూడాలి. అయితే కేటీఆర్ గారు ఫస్ట్ నుంచి చెప్తున్నట్లే అక్రమ కేసులకి భయపడేది లేదు, అవినీతి జరగని కేసులకు సంబంధించి భయపడాల్సిన అవసరం లేదు, ఇది ఒక లొట్ట పీసు కేసు అని చెప్పి కూడా అనడం జరిగింది కదా. ఎస్ భువన, అంటే ఇక్కడ అవినీతి అని అనేది సబ్జెక్ట్ కాదు భువన. ఎందుకంటే ఒకటి ఫార్ములా ఈకి సంబంధించి ఒప్పందానికి సంబంధించి ఇక్కడ ఒక ఈవెంట్ జరగబోతోంది హైదరాబాద్లో, ఫార్ములా ఈ. దానివల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది అని అనేది ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వ ఉద్దేశము. దాంట్లో భాగంగానే ఆ రోజు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు దీనికి సంబంధించి చొరవ చూపారు. ఆ చొరవ చూపడంలో ఆ ఫార్ములా ఈకి సంబంధించి వాళ్ళు ఇక్కడికి రావడానికి ముందు, అంటే రావడం కోసము ఒక 2 నెలల ముందుగానే ఆయన మనీ అడ్వాన్స్ రూపంలో అక్కడ చెల్లించారు. అది కూడా ఫెమా నిబంధనలు ఉల్లంఘించి, అంటే ఒక పౌండ్ల రూపంలో అక్కడ చెల్లించడం ముందే. దానికి సంబంధించి మొత్తం అంటే ఎలాంటి నిబంధనలు పాటించాలో 10 కోట్ల కంటే పైన ఉన్నప్పుడు ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి, దాంతోపాటు ముఖ్యంగా కేబినెట్ నిర్ణయం తీసుకోవాలి. ఇలాంటివి ఏమీ లేకుండా అసలు ఒప్పందం కూడా జరగకుండానే 2 నెలల ముందే అవి ఆ అమౌంట్ చెల్లించడము, ఆ చెల్లించడంలో ఆ ప్రాసెస్ కూడా, చెల్లించిన విధానము, ఈ రెండు కూడా ఈరోజు కేటీఆర్ మెడకి చుట్టుకున్నాయి. ముఖ్యంగా చట్టాలను ఉల్లంఘించడం అనేది ఇక్కడ ప్రధానమైన ఆరోపణ భువన. అయితే మరోవైపు ఈ ఫార్ములా ఈకి సంబంధించి స్పాన్సర్స్గా గ్రీన్కో వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసినప్పుడు అదే సమయంలో ఇటు ఎలక్టోరల్ బాండ్స్ గ్రీన్కోకి ఇవ్వడం అనేది అక్కడ ఒకటి క్విడ్ ప్రోకో. అదేవిధంగా ఫస్ట్ కేసు ఈ చట్టాలను ఉల్లంఘించి ఆయన చేసిన పేమెంట్స్, ఈ రెండిటికి సంబంధించి ఈరోజు కేటీఆర్ మీద ఉన్న ప్రధాన ఆరోపణలు భువన. అయితే ప్రభుత్వానికి ఇది ఫార్ములా ఈ కేసు అనేది లాభం వచ్చే విధంగానే ఉంది, కానీ ఎక్కడ నష్టం జరిగేలా అగ్రిమెంట్స్ జరగలేదు, ప్రభుత్వానికే వెళ్ళింది కానీ అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చెప్తూనే ఉన్నారు. అంటే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత రాకుండా ఉండడం కోసమే ఇలాంటి అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ నాయకులు పదే పదే ఇదే మాట చెప్తున్నారు. ఎస్ భువన, అంటే ఇక్కడ ఒకటి లాభమా నష్టమా అనేది రెండో అంశం. లాభం జరుగుతుంది అని చెప్పి చట్టాలని ఉల్లంఘించి ముందుకెళ్ళడము అని అనేది, అది ఒకవేళ లాభం జరుగుతుంది అని చెప్పి ఇది తప్పు కాదు అని అనుకున్నప్పుడు రేపు ఇంకేదైనా పెద్ద నష్టం జరిగే అంశానికి కూడా చట్టాలని ఉల్లంఘించి వెళ్తే అది కూడా కరెక్ట్ అవుతుంది కదా. అంటే ఇక్కడ ఆ చెల్లించిన విధానం అనేది పూర్తిగా చట్ట విరుద్ధంగా జరిగింది. ఇక్కడ లాభమా నష్టమా అనేది సెకండరీ, అసలు దానికి సంబంధం లేదు. కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి హెచ్ఎండిఏ నిధులు అనేది అటు అంటే ఈ ఫార్ములా ఈ రేసింగ్ కంపెనీకి చెల్లించడం అనేది, వరల్డ్ రేసింగ్ ఫెడరేషన్కి సంబంధించి ఆ చెల్లించడం అనేది పూర్తిగా నిబంధనలను ఉల్లంఘించి చెల్లించారు. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఎందుకంటే ఇది ప్రభుత్వం కదా. ప్రభుత్వంలో ప్రతిదానికి కూడా ఒక నియమాలు నిబంధనలు ఉంటాయి. వాటన్నింటినీ కూడా ఉల్లంఘించి అసలు ఒప్పందం జరగకముందే, అదేవిధంగా ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, దాంతోపాటు కనీసం రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా చెల్లించిన విధానం అనేది ఇక్కడ పూర్తిగా చట్ట విరుద్ధం కాబట్టే ఈరోజు ఏసీబీ ఇన్వాల్వ్ అయింది, లేదంటే ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇవన్నీ కూడా చట్ట విరుద్ధంగా జరిగింది కాబట్టి ఇక్కడ అసలు చట్ట విరుద్ధంగా జరిగిందా, చట్టానికి లోబడి జరిగిందా అనేదే ఇక్కడ చర్చ భువన. అంతేగాని అది లాభమా నష్టమా అనేది సెకండరీ. రైట్. అలాగే ఫార్ములా ఈ కేసులో ఒకవేళ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే కనుక తమ వాదనను కూడా వినాలని సుప్రీంకోర్టులో ముందస్తుగానే ఆశ్రయించినట్టు తెలుస్తోంది ప్రభుత్వం.
ఎస్, అందుకే ముందు కేవియట్ పిటిషన్ వేశారు. ఇటు ఖచ్చితంగా కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా? ఆ నేపథ్యంలోనే సేమ్ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి వాదనలే వినిపిస్తుంది. దానికి తోడు ఈ రోజు హైకోర్టు ఇచ్చిన దానికి అనుగుణంగానే సుప్రీంకోర్టులో కూడా వాదనలు జరిగే అవకాశం ఉంటది. భువన, రైట్, థ్యాంక్ యూ అజిత్ గారు.